ఈ వీడియోలో సోనీ xb22 ఎక్స్ట్రా బాస్ పోర్టబుల్ వాటర్ ప్రూఫ్ స్పీకర్ని అన్బాక్స్ చేసి రివ్యూ చేసి చూద్దాం. నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో 2020 జనవరిలో అప్లోడ్ చేశాను. బట్ ఆ తర్వాత ఈ వీడియోలో ఎక్కువ సాంగ్స్ ప్లే చేయడం వల్ల స్ట్రైక్ వచ్చింది. సో ఆ వీడియోని రిమూవ్ చేసి ఇప్పుడు మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను. జనవరి నుండి ఈ స్పీకర్ యూజింగ్లోనే ఉంది. సో మొత్తం ఈ 6 నెలల ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఎందుకంటే ఒకవేళ ఈ స్పీకర్ పాడైపోతే ఎప్పుడు ఏ మంత్లో పాడైపోయింది అనే డీటెయిల్స్ నేను కింద ఉంచుతాను. సో దీనివల్ల మీకు స్పీకర్ ఎన్ని ఇయర్స్ వర్క్ చేసిందో మీకు తెలిసిద్ది. ఒకవేళ ఈ వీడియో కింద పాడైపోయింది అని లేకపోతే స్పీకర్ ఇంకా రన్నింగ్లోనే ఉందని అర్థం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ ఎక్స్ప్లెయిన్స్. బాక్స్ అయిన చూస్తే కొన్ని మెయిన్ ఫీచర్స్ మెన్షన్ చేసి ఉన్నాయి. ఫస్ట్ వన్, ఈ స్పీకర్ IP67 రేటెడ్. ఇది వాటర్ ప్రూఫ్, డస్ట్ అండ్ షాక్ ప్రూఫ్, ప్లస్ ఇది సాల్ట్ వాటర్ రెసిస్టెంట్ కూడా. సెకండ్ వన్, లాంగ్ బ్యాటరీ లైఫ్ అప్ టు 12 అవర్స్ ఛార్జ్. థర్డ్ వన్, వైర్లెస్ పార్టీ చైన్, అంటే ఈ స్పీకర్ని ఇంకో స్పీకర్తో కనెక్ట్ చేసి మ్యూజిక్ని ప్యారలల్గా సింక్ చేయొచ్చు. ఇలా అప్ టు 100 స్పీకర్స్ వరకు కనెక్ట్ చేయొచ్చు అని ఉంది. ఫోర్త్ వన్, ఈ స్పీకర్ని యూజ్ చేసి మీరు సిరికి, గూగుల్ అసిస్టెంట్కి డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. ఫిఫ్త్ వన్, పార్టీ లైట్స్, అంటే ఈ స్పీకర్ చుట్టూ LED లైట్స్ ఉంటాయి. సిక్స్త్ వన్, లైవ్ సౌండ్ మోడ్. గుర్తుపెట్టుకోండి, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. బాక్స్ బ్యాక్ సైడ్న సోనీ మ్యూజిక్ సెంటర్ యాప్ గురించి ఉంది. ఈ యాప్ యూజ్ చేసి మీరు మీ మొబైల్ నుండి స్పీకర్ని ప్లస్ మ్యూజిక్ లైక్ బాస్, స్టీరియో ఇలాంటి వాటిని మీరు కంట్రోల్ చేయొచ్చు. ఈ యాప్ స్టోర్లోనూ ప్లే స్టోర్లోనూ రెండిట్లోనూ ఉంటుంది. ఇంక ఇప్పుడు క్విక్గా బాక్స్ నుండి స్పీకర్ని తీద్దాం. స్పీకర్ ఒక థర్మాకోల్ బాక్స్లో ఉంది. ఇంకా బాక్స్లో ఏమీ లేవు. స్పీకర్ రిమూవ్ చేశాక USB ఛార్జర్ ఉంది. అంటే బాక్స్లో ఒక స్పీకర్, USB ఛార్జర్ అండ్ యూజర్ మాన్యువల్ ప్లస్ సోనీ వారంటీ కార్డ్ కూడా ఉంది. ఈ స్పీకర్ బ్లాక్ వేరియంట్. ఇందులో వైట్, బ్లూ, గ్రీన్, రెడ్ కలర్ వేరియంట్స్ ఉన్నాయి. వెయిట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 540 గ్రామ్స్ ఉంది. ఈ స్పీకర్ కాస్ట్ ఇప్పుడు అమెజాన్లో దాదాపుగా 10,000 వరకు ఉంది. ఫస్ట్ వన్, బిల్డ్ క్వాలిటీ. ఈ స్పీకర్ చాలా ప్లేసెస్లో స్మూత్ ప్లాస్టిక్ విత్ రబ్బర్ ఫినిష్తో, కరెక్ట్గా చెప్పాలి అంటే స్మూత్ రబ్బర్ ప్లస్ మ్యాట్ ఫినిష్. ఈ ఫినిష్ వాటర్ రెసిస్టెంట్ అండ్ షాక్ ప్రూఫ్ కోసం మంచి సాలిడ్గా ఉంది బిల్డ్ క్వాలిటీ అయితే. స్పీకర్ మీద సోనీ లోగో, పక్కన NFC ప్లస్ పైన మొత్తం 5 డెడికేటెడ్ బటన్స్ ఉన్నాయి. పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్, దీన్ని 2 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే పేరింగ్ మోడ్లోకి వచ్చింది. ప్లస్ లైవ్ బటన్, పాస్ అండ్ ప్లే బటన్. ఈ బటన్స్ని యూజ్ చేసుకుని కాల్ లిఫ్ట్ చేయొచ్చు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్. ఈ స్పీకర్ ఫ్రంట్ సైడ్న కరువుగా వైట్ LED లైట్ ఉంటుంది. RGB లైట్స్ అయితే కావు, ప్లెయిన్ వైట్ లైట్. స్పీకర్ బ్యాక్ సైడ్న ఈ క్యాప్ ఓపెన్ చేస్తే చూసారు కదా, రబ్బర్ ఫినిష్. ఇందులో ఫస్ట్ బటన్ బ్యాటరీ. ఈ బ్యాటరీ బటన్ని ప్రెస్ చేస్తే బ్యాటరీ పర్సంటేజ్ తెలిసిద్ది. ప్లస్ LED లైట్స్ ఆన్ అండ్ ఆఫ్. WPC అంటే వైర్లెస్ పార్టీ చైన్కి ఈ బటన్ యూజ్ అయితే. యాడ్ బటన్, ఈ బటన్ యూజ్ చేసుకొని మల్టిపుల్ స్పీకర్స్కి మీరు కనెక్ట్ చేసి మ్యూజిక్ని సింక్ చేయొచ్చు. పక్కన USB ఛార్జర్, ఫిజికల్ 3.5mm జాక్ ప్లస్ రీసెట్ బటన్. బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. మంచి హార్డ్గా, స్ట్రాంగ్గా ఉంది. రఫ్ అండ్ టఫ్కి ఈ స్పీకర్ బాగా యూజ్ అయ్యింది. ఈ స్పీకర్ NFCకి సపోర్ట్ చేసిద్ది. సాల్ట్ వాటర్ రెసిస్టెంట్ అండ్ షాక్ ప్రూఫ్ కూడా. ఒకవేళ ఈ స్పీకర్ పైనుండి పడితే ఒక రేంజ్ వరకు వచ్చే షాక్ని తట్టుకోగలదు. సెకండ్ వన్, సౌండ్ క్వాలిటీ. లెట్స్ ఆన్ ది స్పీకర్. స్పీకర్ని పేరింగ్ మోడ్లో పెట్టి మొబైల్ బ్లూటూత్ కనెక్ట్ అవ్వగానే మొబైల్లో సోనీ మ్యూజిక్ యాప్ సజెషన్ వచ్చింది. ఈ ఫ్రంట్ గిల్ని రిమూవ్ చేస్తే ఇందులో 42mm డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ప్లస్ ఈ స్పీకర్ని మీరు ఎక్స్ట్రా బాస్ ఆప్షన్లో కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఆ టైంలో బ్యాటరీ ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది. ఎక్స్ట్రా బాస్ ఆన్ చేసినప్పుడు సౌండ్ ఎక్కువగా వస్తుంది. కొన్ని స్పీకర్స్లో ఇలాంటి ఎక్స్ట్రా బాస్ని ఆన్ చేస్తే క్లారిటీ లేకుండా చాలా చిరాకుగా వచ్చింది. కానీ ఈ స్పీకర్స్లో అలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఫస్ట్ టైం సాంగ్ విన్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఒక చిన్న స్పీకర్ ఇంతలాగా బాస్ని జనరేట్ చేసేదాన్ని. సౌండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. మ్యూజిక్లో బీట్స్ ఉన్నాయి. అదే మన హోమ్ థియేటర్లో ఊఫర్ అంటాం, అలా లైట్గా బీట్స్ వస్తుంటే భలేగా ఉంది. రూమ్ సైలెంట్గా ఉంటే మీరు ఆ బీట్స్ని కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మ్యూజిక్ తగినట్టుగా ఈ LED లైట్స్ కూడా బ్లింక్ అవుతున్నాయి. సోనీ మ్యూజిక్ యాప్ నుండి మీరు ఈ లైట్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. సౌండ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ మ్యూజిక్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్గా లిరిక్స్ అయితే చాలా క్లియర్గా వస్తున్నాయి. ఈ స్పీకర్ ఒక సింగిల్ రూమ్ నుండి మీడియం రూమ్ వరకు బాగానే వినిపిస్తుంది. నేను కొన్ని శాంపుల్స్ని ప్లే చేస్తాను, చూడండి. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకుంటే. ఈ శాంపుల్స్ డైరెక్ట్గా ఐఫోన్ నుండి రికార్డ్ చేస్తుంది. సో మీరు అంత లౌడ్గా సౌండ్ వినలేకపోవచ్చు ఈ యూట్యూబ్ వీడియోలో. బట్ రియల్గా అయితే సౌండ్ చాలా లౌడ్గానే ఉంది.
లాస్ట్ లైవ్ సౌండ్ బటన్. ఈ ఆప్షన్ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే మ్యూజిక్ 360 డిగ్రీస్ సరౌండింగ్స్లో వినొచ్చంట. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసినప్పుడు నేనైతే అంత ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, ప్లస్ నాకు అంత స్పెషల్గా కూడా అనిపించలేదు. బట్ నార్మల్ సౌండ్ కన్నా ఎక్కువ సౌండ్ మాత్రం వస్తుంది. మేబీ ఈ స్పీకర్ని ఇంకో స్పీకర్తో ఇలా కనెక్ట్ చేసినప్పుడు 360 డిగ్రీస్ ఎఫెక్ట్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనుకుంటా. సౌండ్ లౌడ్గా మాత్రం వస్తుంది ఇలా లైవ్ సౌండ్ మోడ్ని ఆన్ చేసినప్పుడు. థర్డ్ వన్, బ్యాటరీ బ్యాకప్. 4 అవర్స్ ఛార్జ్ చేస్తే 8 అవర్స్ మ్యాక్సిమం వస్తుంది. కానీ ఎల్ఈడి లైట్స్ ఆన్ చేసినా, మ్యూజిక్ బాగా హైలో పెట్టినా, ఎక్స్ట్రా బాస్ ఇలాంటివి ఏమైనా చేస్తే 6 to 8 అవర్స్ మాత్రమే వస్తుంది. ఆన్ యావరేజ్గా 6 అవర్స్ అయితే గ్యారంటీ. ఫిఫ్త్ వన్, కంక్లూజన్. ఎవరైతే బెస్ట్ మ్యూజిక్ని బాగా ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్ళకి సోనీ బ్రాండ్ నుండి ఇది మంచి ప్రోడక్ట్. ప్లస్ మీరు బాగా క్లాసికల్ మ్యూజిక్ వినేవాళ్ళైనా, మూవీస్ బాగా చూసేవాళ్ళైనా ఈ స్పీకర్ మీకు ఎక్సలెంట్గా పనిచేసిద్ది. 10,000కి ఇంతకన్నా ఎక్కువ ఫీచర్స్ ఉన్న స్పీకర్స్ కూడా ఉన్నాయి బయట, కానీ వాటితో కంపేర్ చేస్తే సోనీ స్పీకర్లో ఫీచర్స్ తక్కువగా ఉన్నాయి. బట్ ఆ తక్కువ ఫీచర్స్లోనే క్వాలిటీ పరంగా సోనీ 100% జస్టిఫై చేసింది. ఇది ఫ్రెండ్స్ సోనీ స్పీకర్ గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.